జిప్సం గురించి భారతదేశంలోని 14 కంటే ఎక్కువ నగరాల్లో ప్రసిద్ధి చెందిన మరియు కస్టమర్లకు ఇష్టమైన ప్లాస్టర్ రంగంలో బిల్డన్ పేరు అందరికీ సుపరిచితం. మా కంపెనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లాస్టర్ను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. దీని ఉపయోగం మరియు ఉపయోగానికి సంబంధించి మనం కొన్ని నియమాలను పాటిస్తే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. జిప్సం ప్లాస్టరింగ్ కు అవసరమైన సాధనాలు: స్ట్రింగ్, స్టీల్ ట్రోవెల్, మెజరింగ్ టేప్, బాబ్ ప్లంబ్, అల్యూమినియం ఛానల్, బకెట్, పీపీ పత్ర మరియు రోలర్. ప్లాస్టర్ వేయవలసిన గోడను పూర్తిగా తనిఖీ చేయాలి. మరకలు, మచ్చలు తొలగించడం ద్వారా తేమ లేదా సీపేజ్ ఉంటే దానిపై అవసరమైన చికిత్స చేయాలి. మీరు తడిగా ఉన్న సీపేజ్తో గోడను ప్లాస్టర్ చేస్తే మీ శ్రమ మరియు సామగ్రి అంతా వృధా అవుతుంది. ప్లాస్టరింగ్ చేయడానికి ముందు సిపోరెక్స్ గోడల మధ్య ఉన్న జాయింట్ పై రోలర్ సహాయంతో బిల్డన్ బాండింగ్ ఏజెంట్ను వర్తించండి. తద్వారా ప్లాస్టర్ గోడకు మరింత గట్టిగా జత చేయబడుతుంది. ప్లాస్టర్ ద్రావణాన్ని సిద్ధం చేయడానికి మీరు నీటితో నిండిన శుభ్రమైన బకెట్ తీసుకోవాలి. ప్లాస్టరింగ్ సమయాన్ని సర్దుబాటు చేయడానికి బిల్డన్ అందించిన రిటార్డర్ను ఉపయోగించండి. బిల్టన్ జిప్సం పరిమాణం నీటి కంటే 3 రెట్లు ఎక్కువ ఉండాలి. ఈ మిశ్రమాన్ని యంత్రం ద్వారా లేదా చేతితో సేకరించడం ద్వారా ఒక పరిష్కారాన్ని తయారు చేయండి. పిండి ముద్దలు లేకుండా మెత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. పరిష్కారం వర్తించే వరకు వేచి ఉండండి. గోడ యొక్క 4 మూలల్లో లెవెల్ స్క్రీడ్ చేయండి. తద్వారా మీరు ప్లాస్టర్ స్థాయి గురించి ఒక ఆలోచనను పొందవచ్చు. పియుపి కాగితం సహాయంతో అదనపు ద్రావణాన్ని తొలగించండి. బాబ్ ప్లంబ్ ఎగువ స్థాయి స్క్రిడ్ను దిగువ స్థాయి స్క్రిడ్తో ఒక థ్రెడ్లో కలుపుతుంది. అదేవిధంగా స్ట్రింగ్ ని ఉపయోగించి లెవెల్ స్క్రిడ్ను ప్రక్కనే ఉన్న లెవెల్ స్క్రిడ్తో ఒక స్థాయికి తీసుకురండి మరియు మధ్య స్థాయి స్క్రిడ్ను చేయండి. అప్పుడు మన గోడు ఇలా ఉంటుంది. దీని తరువాత బాండింగ్ ఏజెంట్ ను అప్లై చేసిన తర్వాత కీళ్లపై ఫైబర్ మెష్ ను వర్తించండి మరియు దానిపై జిప్సం కోటింగ్ ను వర్తించండి. ఇలా చేయడం వల్ల పగుళ్లు రాకుండా ఉంటాయి. అల్యూమినియం ఛానల్ సహాయంతో మీరు ఎగువ స్థాయి స్క్రీడ్ నుండి దిగువ స్థాయి స్క్రీడ్ వరకు జిప్సం పూతతో సరళ రేఖలను తయారు చేయవచ్చు. ఇది ఒక స్థాయిలో గోడపై ప్లాస్టర్ను ఉంచడంలో మాకు సహాయపడుతుంది. చేతితో లేదా యంత్రం ద్వారా గోడపై జిప్సం లైన్ల మధ్య ప్లాస్టర్ను వర్తించండి మరియు అల్యూమినియం ఛానెల్ ద్వారా అదనపు ప్లాస్టర్ను తొలగించండి. తద్వారా లెవెల్ స్క్రీడ్ యొక్క మందం యొక్క ప్లాస్టర్ గోడపై సమాంతర స్థాయిలో తయారు చేయబడుతుంది మరియు బొద్దుగా ఉంటుంది. గోడ ఏ ప్రదేశంలోనైనా ఎత్తుగా, తక్కువగా లేదా అలలుగా కనిపించకూడదు. గోడపై ప్లాస్టర్ ఉంటే గోడను తనిఖీ చేయండి. అవసరమైతే స్టీల్ ట్రోవెల్ ఉపయోగించి ప్లాస్టర్ చేయండి, కానీ చివరికి గోడ గాజులా ఉండాలి. అప్పుడే మీరు పూర్తిగా విజయవంతమవుతారు. బిల్డన్ జిప్సం ప్లాస్టర్తో మేము ఇచ్చిన నియమాలు మరియు సూచనలను మీరు సరిగ్గా పాటిస్తే మీకు అందమైన అద్దంలా కనిపించే గోడ వస్తుంది.